తిరుమలపాలెం మండల కేంద్రంలో 40 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాలంలో నాటినే జాయింట్ ఫ్యామిలీగా 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఆ ఇల్లు పరిస్థితి కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తం ఒక పక్క మొత్తం కూలిపోయి అసలే దీనస్థితిలో ఉన్నారు. దీంట్లోనే 2 ఫ్యామిలీలు పక్క రూమ్లో ఉన్న దాంట్లలో ఇది కూలిపోవడంతో ఒకరు ఇదే రూమ్లో పక్కన ఉంటూ మరో కుటుంబం పక్కన ఒక కమ్మలతోటి ఒక పాక లెక్క నిర్మించుకొని అందులో ఉంటున్నారు. మనం ప్రస్తుతం ఈ పక్కన ఉన్న ఇల్లును కూడా మనం చూడొచ్చు. పైన ఎంత భయానక స్థితి ఉందో, ఇది ఎప్పుడు కూలేదే పరిస్థితి అర్థం కాని స్థితిలో ఉంది. పూర్తిగా చెదలు బట్టి ఆ చెక్కలన్నీ తిని ఇందిరమ్మ ప్రభుత్వం అంటే 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇంట్లోనే చాలా నిరుపేద కుటుంబాలు 2 కుటుంబాలు నివాసం ఉంటూ ఈరోజు కనీసం వాళ్ళకి ఎక్కడైనా ఉందామన్న ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇంకో ఫ్యామిలీ పక్కనే కమ్మలతోని ఇలా కట్టుకొని ఇందులో మీరు చూడొచ్చు. ఒకసారి పట్టాలు కమ్మలు కట్టుకొని ఇలా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వీళ్ళని గుర్తించి ఇలాంటి దాదాపుగా 100 కుటుంబాల పైనే తిరుమలపాలెం మండల కేంద్రంలో ఇలాంటి దీన స్థితిని ఎదుర్కొంటున్నాయి. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వకపోవడంతో 75 గజాలు పట్టాలు ఇచ్చింది కానీ వాళ్ళకి ఎలాంటి ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల కన్నా అంటే ఎన్నికల కన్నా ముందే వాళ్లకు ఖచ్చితంగా ఒక డిమాండ్గా వాళ్ళకు ఒక ఇల్లు నిర్మించాలని వాళ్ళంతా స్థానికంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో వెంకన్న, క్యూ న్యూస్ పాలేరు. మీ పేరేం పేరమ్మా? సునీత, కొమ్ము సునీత. మాకు ఇంతవరకు ఏది లేదు, ఇల్లు లేవు. ఇలా కేసీఆర్ ఇలా వీళ్ళు కూడా ఇల్లేదు, మాకేం లేదు. మా అత్త సంపాదించినే ఉంటున్నాం. అలా మాకు కిరుకు, మా పిల్లగాలైనా మాకేమీ లేదు. ఇక మాకు ఏం కూడా ఎంత కూడా ఇల్లు లేదు, ఇల్లు పడతానికి కూడా చూడలేదు. మాకు ఇల్లనే ఉంటున్నాం మేము. ఇక అంతే. ఎన్ని కుటుంబాలు? 40 ఉంటున్నాం కుటుంబాలు. ఒక్క పిలేట్ల ఇంట్లో 40 ఉంటున్నాం ఒక కుటుంబం, ఒక దాంట్లో పిలేట్ల. మాకు ప్యాస్ పోసుకున్న సందుగో లేదు, బయటికి పోవటానికి సందుగో లేదు. మాకు ఇల్లనే ఉంటున్నాం. ఎవరు ఏమి ఇలే మాకు. పట్టాలు ఇచ్చారు కదా, ఇలే పట్టాలు కూడా చాలా ఇదే మాకు చూపిలేదు. పట్టాలు ఇచ్చారు, బంద్ అయింది అంతే. మా తిరుమలపాలెం గ్రామం, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మాది గత 30 ఏళ్ళగా ఈ సమస్య ఎదుర్కొంటున్నాం. ఏ సమస్య అంటే ఇల్లు లేని సమస్య ఎదుర్కొంటున్నాం. మా తాతకి అప్పట్లో 2 గుంటల భూమి ఇచ్చాడు. ఆ 2 గుంటల భూములలో మా తాతకి 3 కొడుకుల్లో మా పైన అంతకుముందే ల్యాండ్ కొనుక్కొని బయటకు వెళ్ళిపోయారు. ఉన్న 2 గుంటల చోట్లలో మా నాయనమ్మ ఇల్లు కట్టింది. ఆమెకి 2 పిల్లలు. మా అత్తగారు ఇట్లా చనిపోతే పిల్లలు వచ్చి ఇక్కడనే ఉన్నారు. అయితే మా బావకు అని చెప్పేసి ఇల్లు ఇచ్చాం. ఇక ఉన్నది ఇంకా 80 గజాలు 70 గజాలు ఉంటుంది. ఆ 70 గజాలలో ఇద్దరం, మా చిన్న బాబాయ్ మా నాన్న అంటే మేము ఇద్దరం ఉంటున్నాం. ఉన్న ప్లేస్ మాత్రం అది, ఆ ప్లేస్లో 60 గజాలు వచ్చినా కానీ అది ఇల్లు పడే సమస్య అయితే లేదు. గత ప్రభుత్వం 70 గజాలు ఇస్తా అని చెప్పేసి ఈ పట్ట మా చేతికి ఇచ్చింది. 70 గజాలని రాసి రాతపూర్వకంగానే ఎంఆర్ఓ గారు సర్వే చేసి మనకి ఇది ఇచ్చారు. కానీ ఇంతవరకు అక్కడ గెట్రాయి బాతిన దాఖనాలు లేవు. మాకు ఇదిగో ల్యాండ్ అని చెప్పి చూపించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 70 గజాలు కాదు 120 గజాలు ఇస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. కనీసం ఆ ప్లాట్ల దగ్గర పోయి మాకు ఇదిగో గెట్ అని చూపించిన వాళ్ళు లేరు. ఇదిగో ఇల్లు వస్తున్నాయి, అదిగో ఇల్లు వస్తాయి, ఇదిగో పట్టాలు వస్తున్నాయి అని పేపర్ స్టేట్మెంట్లు తప్ప ఏమీ ఒరిగింది ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రోడ్డు మీద ఎండమావిల వల్ల ఎదురు చూడటం తప్ప మాకు ఈ పేదలకు ఒరిగింది ఏమీ లేదు. ఎవరు మారినా ఏది చేసినా కానీ ఏమీ ఒరిగింది ఏమీ లేదు. అలాగే ఈ 70 గజాల పట్ట మాకు కాగితం ఇది ఓన్లీ ఇంట్లో పెట్టుకొని లేకపోతే చూసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇల్లు కట్టుకోవడానికి కానీ మాకు గెట్రాయి చూపించింది లేదు. అక్కడ పోయి ఇదిగో ప్లాట్ అని చూపించింది లేదు. ఇట్లా కాలం వెళ్ళబోస్తూనే ఉన్నారు. కానీ ఇక ఇదే ఇరికిట్లో ఉంటున్నాం. చిన్నది గది చూస్తే అగ్గిపెట్టినట్టే ఉంటుంది. దాంట్లో 4 ఉంటున్నాం. నాకు 30 ఏళ్ళు వచ్చింది, పెళ్ళిడికి వచ్చా. కనీసం ఇంతవరకు ఇల్లు ఇస్తానది లేదు, ప్లాట్ చూపించింది లేదు. ఇక రూపాయి కూడి పెట్టుకొని కొనుక్కుందాం అన్నా కానీ ఈ రోజుల్లో ఖర్చులు అలాగే ఉన్నాయి. ₹1 వెనకేసింది లేదు, కొన్నది లేదు. ఇక ఉండేది ఇది. అందులో చిన్న అబ్బాయి వాళ్ళు ఉంటారు, పక్కన మేము ఉంటాం. వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఒకరికి ఇచ్చారు, ఒకరికి ఇవ్వలేదు. మాకు 75 గజాలు అని చెప్పేసి ప్లాట్ ఇచ్చారు. మా బావి వాళ్ళకి అడిగితే ఇంట్లో ఒక్కరికే వస్తుంది అన్నారు. ఇంట్లోకి ఒక్కరికి ఎట్లా వస్తుంది? వాళ్ళ రేషన్ కార్డు వేరే ఉంటుంది, మా రేషన్ కార్డు వేరే ఉంటుంది. వాళ్ళది ఉంటుంది, మనకు ఉంటుంది కదా. రేషన్ కార్డు మీద ఒకటే ఉన్నప్పుడు ఇంట్లో ఇవ్వకూడదు కదా. వేరు రేషన్ కార్డులు అన్నప్పుడు 2 పట్టాలు ఇవ్వాలి.
అదే ఇష్టం మేము పోయి అక్కడే ఉంటాం కదా, కనీసం ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. ఇది ఇక్కడ జరిగేది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కొంచెం మంత్రివర్యులు కానీ ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఈ పేదల పైన కొంచెం కన్నేసి చూడాలి. అలాగే ఈ పేపర్ స్టేట్మెంట్లు కాకుండా రేపు ఇల్లు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అని చెప్పేసి జనాల్ని మభ్యపెట్టి కాలం వెళ్ళబోస్తూ ఇట్లా గడపడం కాదు. నిజమైన పేదలు ఎవరు, అసలైన అరువులు ఎవరు, వాళ్ళని గుర్తించి మాకు ఈ పట్టాలు తొందరగా ఇచ్చి ఆ గది అది చూపిస్తే అక్కడ ఇల్లు అన్న కట్టుకుంటాం, లేదా మీకు ఇల్లు ఇచ్చినా కానీ 5 లక్షలు ఇస్తా స్కీమ్ అంటున్నారు, అది ఇచ్చిన ఇల్లు అన్న కట్టుకుంటాం. కానీ పెళ్లిడికి వచ్చిన ఇప్పటి వరకు అయితే ఎలాంటి మాకైతే ప్రభుత్వం నుంచి ఏం మంచి జరగలేదు, ఏది అందలేదు, ఏ పథకం ఇక్కడున్న మ్యాటర్. ఎస్సీ కార్మిషన్ లోన్లు తీసుకున్నారు, ఎవరికి ఇలా ఇండ్లు కూడా తీసుకొని కూడా అన్ని మాఫీలు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులు మార్చుకున్నారు. అట్లా చాలా టైపు చేశారు. అట్లా ఇండ్లు తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు. ఎవరికి వర్తించలే. మా ఇంటి మట్టి కదా ఒక లోను వర్తించలేదు, ఒక ఇల్లు వర్తించలే, ఒక ప్యాటు వర్తించలే. ఉండలకే ఇస్తారు కానీ ఇంట్లో ఇట్లా ఇరుకు గుండలకి ఎట్ట అసలు ఇచ్చేదే లేదు. అట్లా మరి గత 40 ఏళ్ళ బట్టి కూడా మేము ఆ కాంగ్రెస్లో ఉంటున్నాం. అటు నుంచి ఇటు పోయిన వాళ్ళం కాదు, ఇటు నుంచి అటు పోయిన వాళ్ళం కాదు. ముగ్గురు ఒక్క పార్టీ నమ్ముకొని ఉంటున్నాం. మాకు ఆ పార్టీ ఏ పార్టీ కూడా సాయం చేయట్లే. మాకు మా పెద్ద కోళ్ళ నిలబడింది, ఒకప్పుడు నేను నిలబడ్డా, ఒకప్పుడు మా రెండో కోళ్ళ నిలబడింది. ముగ్గురు వార్డు నెంబర్ నిలబడ్డా కూడా ఒక్క పైస కూడా మాకు చెందినట్లేదు. ఆ నిలబడ్డానే అది తీసుకోవటం అని మమ్మల్ని గెలిపించుడు, ఏదైనా కూడా మాకు ఒక పని ఇచ్చుడే, ఒక రోడ్డు పని ఇచ్చుడే, ఏదైనా కూడా 50 ఏళ్ళ బట్టి ఏదైనా లేదు. ఇట్లా హాస్పిటల్ నేను 20 ఏళ్ళు చేసినా కూడా మళ్ళీ మా ఇంట్లో ఎవరికైనా వర్తించుతున్నాం 500 కానుంచి చేసిన, ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ లేకుండా చేశారు ఈ పార్టీ వాళ్ళు. అట్లా చేశారు ఎవరు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తెలిసిన అది కూడా లోన్లు కూడా ఇవ్వరాలా మాకు, ఇరికిరికిలో ఉంటాను. ఇక మన సంపాదించిన దాంట్లో ఉంటాను, అల్లా లేదు, మాకేం లేదు, భూములు ఏమి లేవు, మాకు ఆస్తులు ఏమి లేవు. కూలి బతికే మాది, కూలి బతికే ఇది మాకు. ఏ పెద్ద వస్తుంది కానీ ఇండ్లు ఎట్లా పట్ట కప్పుకొని ఉంటాను. ఇక అది ఏ పెద్ద ఎట్లా ఏం చేయాలంటే ప్రభుత్వం తెస్తా అంటారు కానీ ఇట్లా 5 లక్షలు స్కీమ్ పెడతారు చెప్తానంటారు కానీ ఇట్లా అది. సరే, మీ పేరమ్మా? నా పేరు సైదమ్మయ్య. మీరు ఎక్కడ వెళ్ళారు? మరి మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము ముగ్గురం. 3 ఫ్యామిలీలు? 3 కొడుకులు నాకు. ముగ్గురు అలానే ఉంటారు? 2 ఉంటాం. తీర్మాల మళ్ళీ ఎక్కడికి పోవాలి. ఇది ఎంపీ గారు ఎత్తర అంటే కానీ ముందుకే రావట్లేదు. ముఖ్యమంత్రి కాడికి పోవాలి. వార్త వాళ్ళు వచ్చి ఒకే పార్టీ నమ్ముకొని ఉంటున్నాం. మాకు ఒక లోన్ ఇచ్చిన వాళ్ళు లేదు, మా పిల్లగాళ్ళకి ఇంత ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక్కడికి పిల్లగాళ్ళు 2 చదువుకోరు, బిడ్డ పిల్లగాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేడు, వాళ్ళు చదువుకున్నారు. ఏమైనా కూడా వచ్చిందే లేదు. ఒక్కడికి పిల్లగాళ్ళు 2 చదువుకోరు, ఒక్కడికి పిల్లగాళ్ళు 2 చదువుకోరు, ఒక్కడికి పిల్లగాళ్ళు 2 చదువుకోరు. వీళ్ళకి చిన్నపాటి ఉద్యోగం వచ్చినట్లేదు. ఈ కోణాలు 3 దమ్ములు వార్డు నెంబర్ గెలిపించినా వాళ్ళకి ఏదైనా అంత ఆదూరు పెట్టలా. సార్ 5 మళ్ళీ వాళ్ళు పార్టీ సేవ చేసుకుంటూ వస్తారని ఇల్లు పేట కూడా ఇవ్వలేదు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలకి, మళ్ళీ 2 ఇల్లు ఉండాలకి వాళ్ళే దెంగారు ప్యాట్లు. మరి ఆ ప్యాట్లు ఇచ్చారు, నాలుగు గీక్కొట్టారు కూడా బయటికి రాలా. కందాలు కింద రెడ్డి ఉండప్పుడు ఇచ్చిండు, మళ్ళీ ఏమంటే ఏది చేయాలి, దానికి నెంబర్ చేయలే. మరి దగ్గర అబ్బాయి నీ ప్యాట్ ఇది అని ఇచ్చినోడు కాదు. ఇట్లా ఆ ప్యాట్లు చూపించాలి, దానికి నెంబర్ ఇలా. ఇక పలాని రామారావు నెంబర్ ఇది, పలాని బెసా నెంబర్ ఇది, పలాని సైదమ్మ నెంబర్ ఇది అని ఇంటి నెంబర్ ఇచ్చిన వాళ్ళు లేరు. అలాంటి ఇల్లు ఉండేలా తీసుకున్నారు. ఏమైంది, టీఆర్ఎస్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి అన్ని వదరాల్చి తీసుకున్నారు. ఇక టీఆర్ఎస్ చేతులు ఉంది కాబట్టి. సరే ఈ కాంగ్రెస్ వచ్చిండు, మరి మన కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండు, కొద్దిగా మాకు దగ్గర సాయం చేస్తారేమో, మేము నలుగురు పిల్లగాళ్ళకి అన్నాము, మరి ఇబ్బందులలో ఉండము, కసి సాయం అన్న జాతర అని మేము ఒకటికి 2 ఒక్కింటికి 2 ఇల్లు తిరిగి కూట్ల మీద మేము ఓట్లు వేయించినాం. మరి మంత్రి గారు కూడా చేయట్లేదు సాయం. మరి రేవంత్ రెడ్డి గారు వార్తలలో ఇది మాకు బాగా ఉత్సాహాలు వచ్చి రేవంత్ రెడ్డి గారిని గెలిపియాలని ఒకరికొకరికి అనుకోని 100 మెజార్టీల మీద గెలిపించినాం. మరి మంత్రి గారు చేయట్లేదు, ఈ ముఖ్యమంత్రి గారు చేయట్లే. ఈ తిన్నపాలెం గడ్డ అసలుకే కింద వెనకబడి ఉంది, మరి కొద్దిగా కనిపెట్టాలి కాండి. అట్లా తిన్నపాలెం గడ్డ వెనకబడి ఉంది. నాకు 3 కొడుకులు, ఒక బిడ్డకి 2 కవాల పిల్లగాడు బుట్టగానే చనిపోయింది. ఆ పిల్లగాళ్ళను కూడా కొద్దిగా సాయం చేసేయలేదు. వాళ్ళు ఒక పిల్లగాడు డిగ్రీ చేసిండు, ఒక పిల్లగాడు ఒక పిల్ల ఇంటర్ చేసింది, కవాల పిల్లగాలు బుట్టగానే చచ్చిపోయింది. మరి ఏ పార్టీ సాయం చేయట్లేదు. ఎక్కడేమో టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూలలు గుమ్ముకొని పోయిండు.
దేశమంతా గుమ్ముకొని ఊళ్ళో లేకుండా పోయింది టీఆర్ఎస్ ప్రెసిడెంట్. మంత్రి గారు ఇస్తా అంటాను వారంలో. మరి ఇది ఇస్తే మంచిదే, మేము మంత్రి గారికి సమాధానం కోరుకుంటాం. వాడు ఎవరికి ముక్కోడికి ఎట్ట పాలు తగలు పోసినాం మేము అట్లా పోతాం, పాలు తగలు పోతాం, పాలు పోతాం మంత్రి గారికి. ఇల్లు ఇయ్యాలనే మరి ఎట్ట వాళ్ళకి పిల్లలు ఇట్లేదా, ఎట్ట వాళ్ళిద్దరు వాళ్ళు ఓసేలేనా వీళ్ళు ఓసేలేనా, మరి ఎట్టండి ఇబ్బందులు ఎట్ట జరుగుతాయి చెప్పి. కొంచెం చోటనితే అలా రేకులన్నీ వేసుకొని ముసలింటి వాళ్ళన్నా పెళ్లి చేసుకుంటారు కాండి. అట్ట ముఖ్యమంత్రి గారు ఇయ్యాలా ఇండ్లు. మరి కొమ్మేటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మాకు ఇట్టు వచ్చుకుంటా నీకు 2 ఇట్లు ఇస్తానమ్మని నాకు పబ్బద పట్టిండు. నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగలేదు, నేను ఆ సార్ గారికి గలటం అట్లా అట్లా కాంగ్రెస్ లోనే ఉన్నాం. కాంగ్రెస్ 50 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ నేను పెళ్ళి ఈ ఊరు ఎప్పుడైతే వచ్చిన మా మామ కూడా ఎప్పటాలు కాంగ్రెస్. అదే మా బాట మీదకి వెళ్ళి మేము కాంగ్రెస్ లో 3 వార్డు నెంబర్ గెలిచినాం. ఆ దారి కూడా లేదు. ఇక ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ ఓట్లకి ఎవరు వస్తారో ఇక అప్పుడు దుమ్ము దులుద్దామని అనుకుంటాను నేను. ఇక అది ఎన్నేళ్ళు చేస్తే మేము ఎన్నేళ్ళు చేస్తే అటు మారలా ఇటు మారలా. ఒకే తల్లికి ఒక్క తండ్రికి ఎట్ట 4 పిల్లగాలు పుట్టారు అట్టనే మేము ఉన్నాం. ఇంకొక పార్టీ మారలే మేము. ప్రెసిడెంట్ గారి ఓట్ల లోపే మీకు ఇండ్లు ఇవ్వాలంటారు. ప్రెసిడెంట్ గారి ఓట్ల లోపలే ఇండ్లు ఇస్తే దారి దొరికింది ప్రెసిడెంట్ గారికి. ఎవరు నిలబడ్డా కూడా ప్రెసిడెంట్ దారి దొరికిద్ది. ఈ లోపల ఇండ్లు ఇవ్వకుండా ఉంటే బాగోదు. అట్లా నేను చెబుతాను. కొమ్మేటి శ్రీనివాసరావు గారికి మా ఏంది సార్ పేరు ఏంటంటే రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తారు. అది ఇట్లా పేదవాళ్ళకు గుర్తు పెట్టుకొని ఇండ్లు ఇవ్వాల. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి వచ్చింది, అమ్మాయి ఏడుంటది, ఇప్పుడు వీళ్ళ కోడళ్ళు వస్తారు, ఏడుంటారు చెప్పు, ఎవరు పిల్లలు ఇచ్చేటట్టు ఉంది చెప్పి. మరి ఒక్క 4 ఇండ్లు బాగా 5 కుటుంబాలు బాగా ఇబ్బందిగా ఉన్నాయండి. ఒక్కింట్లో వాళ్ళు 7 ఉన్నారు, వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చారు కానీ పేసీల. వీళ్ళ ఒక్కింట్లో వాళ్ళకి ఇచ్చారు కానీ పేసి పట్ట పేసీల. మళ్ళీ ఒక్కింట్లో మళ్ళీ ఎవరు కోళ్ళకి వాళ్ళకి కూడా ఇయ్యాల. అట్లా అది జరిగింది. ఎవరు చదువుకునే పిల్లగాళ్ళమ్మటి బీసా పంచడం ఏంది, బీసా పంచడం కరెక్టేనా, అది పేపర్గా రాయాలి ముందు. చదువుకునే పిల్లలు అంటే స్కూల్ పక్కన హాస్టల్ ఉందండి. ఆడ హాస్టల్ పక్కనే ఇదే హాస్టల్, ఇదే బీర్ షాపు. ఇప్పుడు వాళ్ళు ఎట్ట చదువుకొని వాళ్ళు ఎట్ట పైన వాళ్ళకి వస్తారు చెప్పండి. మళ్ళీ ఆడ హాస్పిటల్. అందరికీ నమస్కారం. అది తిరుమలాయపాలెం మండలం, తిరుమలాయపాలెం గ్రామం, ఖమ్మం జిల్లా. గత 30 సంవత్సరాల నుంచి మేము తిరుమలాయపాలెం మండలం ఈ గ్రామంలో నివసిస్తున్నాము. మాకు 75 గజాలు ప్లాట్ వచ్చింది. ఇంతవరకు మాకు ఆ ప్లాటు సర్వే నెంబర్ చూపించలేదు, ఎక్కడని కూడా మాకు ఇంతవరకు నెంబర్ చూపించలేదు. కావున మీరు అందరూ మా మీద దయ ఉంచి మాకు ఆ ప్లాట్ ఎక్కడ ఉందో, ఏ సర్వే నెంబర్లో ఉందో కూడా మాకు చూపించే ఏర్పాటు చేయమని మేము మంత్రివర్యుల్ని కోరుచున్నాము. అన్న పొంగులేడు సీనన్న, మీరు తిరుమలాపాలెం మండలం దత్తత తీసుకుంటా అన్నారు, మరి ఇంతవరకు ఏది లేదు. మరి మేము చాలని ఇళ్లలో మేము నివసిస్తున్నాము. నా కొడుకు పెళ్ళయింది, మరి నా కొడుకు వేరే కిరాయికి ఉంటున్నాడు. నేను ఈజెస్లో చేస్తున్నానని, నీకు పర్మనెంట్ జాబ్ అని నాకు ఏది వచ్చిన అవకాశాన్ని కూడా చెడగొడుతున్నారు. మీరు ఒకసారి మేము ఈజెస్లో ఏ స్థితిలో పనిచేస్తున్నామో, మేము ఎలా చేస్తున్నామో మీరు మా గురించి చూసి వెరిఫికేషన్ చేసి, మాకు అందరి గురించి నేను మాట్లాడుతున్నాను, నా ఒక్కదాని గురించి కాదు. తిరుమలాయపాలెంలో ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒక్కసారి మా తిరుమలాయపాలెం మండలం మా గ్రామం వచ్చి చూసి మమ్మల్ని చూసి మాట్లాడి మా గురించి అప్పుడు మీరు ఇళ్ల ప్లాట్లు కానీ ఇల్లులు అయినా కానీ ఇచ్చే అవకాశం చూడండి. మా ఒక్కసారి మా గురించి ఆలోచించండి. పొంగులేడు సీనన్న, మీకు దండం పెడుతున్నాం. ఇందులో ఎంతమంది ఉంటారు? మేము ఇద్దరం, 2 ఫ్యామిలీస్. మాకు ఇంతవరకు ఇల్లు రాలేదు. నేను 30 సంవత్సరాల నుంచి తిరుమలాపాలెంలో నివసిస్తున్నాను. మాకు ఇంతవరకు ఒక ప్లాటు రాలేదు, ఇల్లు రాలేదు. మీరు మా గురించి చూసి ఒకసారి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పెద్దలతో మాట్లాడి మా గురించి ఆలోచించవలసిందిగా మేము కోరుచున్నాము. అంటే ఉద్యోగం ఉందని మీకు? ఉద్యోగం ఉందని. నేను ఈజెస్ లో ఆఫీస్ మెయింటెనెన్స్ కింద ఇస్తున్నారు. నాకు జీతం 5200 ఇస్తున్నారు.
నాకు ఏదో పర్మనెంట్ ఉద్యోగం అని నేనేదో పెద్ద జాబ్ చేస్తున్నానని వచ్చిన అవకాశాలు కూడా నాకు చెడగొడుతున్నారు. ఒక్కసారి పొంగులేటి సీనన్న గారు మీరు మా ఈజెస్ గురించి చూసి నేను ఎలా చేస్తున్నాను దాని గురించి మీరు చూసి మాట్లాడినాక మాకు ఇళ్ల ప్లాట్ కానీ ఇల్లు అయినా వచ్చే అవకాశం చూడండి. పొంగులేటి సీను గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. నా పేరు కొమ్ము రేవక. అంటే మీ పిల్లగాడికి కూడా ఇవ్వలేదా? ఎంతవరకు ఎవరికి రాలేదు, మాకు అసలు ఎవరికి ఇల్లు రాలేదు. అది నేను మెయిన్ కారణం ఏంటంటే ఈజెస్ లో చేస్తున్నానని మెయిన్ కారణం. ఇదే ఇంట్లో ఉంటారు? ఇదే ఇంట్లో ఉంటున్నాను నేను. దగ్గర 30 సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉండబట్టి. ఇక మీరు చూడండి అండి ఒకసారి మా ఇల్లు వచ్చి. అది అండి షేక్ కాసింబి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుందండి. పట్టాలు ఇవ్వలేదు. మాకు పట్టాలు ఒక్కటి ఇస్తే మాకు ఇంకంతే చాలు. మేము ఇక్కడ వారాలు ఎత్తుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా పట్టాలు రాలేదండి. పట్టాలు ఒకటి వస్తే మాకు సౌకర్యాలన్నీ మంచిగా ఉన్నట్టే. ఇంకా పట్టాలు ఒకటే రావాలండి మాకు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. పట్టాలు ఒకటి ఇస్తే చాలు మాకు. ఇదండి మేము కోరుకునేది. మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. పట్టాలు ఒకటి ఇస్తే చాలండి మాకు. అంతకంటే మించింది మేమేం కోరుకోం. కానీ ఇంకా ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇండ్లు ఒకటి వస్తే చాలండి. వాళ్ళకి వచ్చినంత వరకు ఇండ్లు వస్తే ఇక అంతకంటే సంతోషించేది ఏమీ లేదు ఇక మాకు. నమస్తే అండి అందరికీ జై భీములు. ముందుగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో ఉన్నటువంటి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లులు కావాలని గత అఖిలపక్ష పార్టీలు కానీ మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అందరూ వినతులు ఇవ్వడం ద్వారా స్పందించినటువంటి అప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరిశీలన చేసి ఈ తిరుమలాయపాలెం గ్రామంలో ఇల్లు స్థలాలు అనేది అలాగే ఇండ్లు అనేది కూడా చాలా అవసరమని గుర్తించి ముందుగా ఇక్కడ మన గతంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ దఫాలో కట్టినటువంటి 18 ఇండ్ల స్థలాల పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మనకి ఇల్లు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం 245 మందిని దరఖాస్తు చేసుకుంటే 130 మందికి సెలక్షన్ చేసి మిగతా 115 మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినాక కూడా తర్వాత ఆ పట్టాలకు మాకు స్థలాలను చూపించడం అని దఫాలుగా ఉద్యమాలు చేసినా కానీ వారు ఆ కాలం వెళ్ళదీస్తూ ఎన్నికలకి దగ్గర సమీపిస్తున్న దాకా కూడా కాలయాపన చేస్తూ ఎప్పుడైతే ఇక డిసెంబర్లో ఎన్నికలు వస్తాయనే తరుణంలో మన మారమ్మ గుడి దగ్గర ఫంక్షన్ హాల్లో అక్కడికి పిలిపించి లబ్ధిదారులని ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. కానీ తర్వాత మరి ఆ స్థలాలు ఏమన్నా ఈ ప్రజలకు చూపించుతారేమని ఎదురు చూసినా కానీ అది కాలేదు. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కావస్తుంది. అయినా కానీ ఈ స్థలాలకు సంబంధించి ఎటువంటి దిక్కు ముక్కు లేదు. ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కనీస అవసరమైనటువంటి మౌలిక వసతి గూడు అంటే ఇల్లు, కానీ అదే ఇల్లు లేక నిరుపేదలు గతంలో మనకి డబుల్ బెడ్రూమ్ పక్కమంటే పాత కాలనీ ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలనీ అనేదాన్ని కొత్తదని అంటారు. అది ఇచ్చి కూడా సుమారు 40 సంవత్సరాలు కావస్తుంది. అక్కడ ఇచ్చిన ప్లాట్లలోనే ఏదైతే మా తాతలు ఉన్నారో వాళ్ళ పేరులో వచ్చినటువంటి స్థలాల్లో మా తల్లిదండ్రులు ఉంటారు. మా తల్లిదండ్రులకి మేము కుమారులు అయ్యి మాకు పెళ్ళిళ్ళైనా కానీ మేము కూడా మళ్ళీ మా పిల్లలతో ఉంటున్నాం. అంటే ఒక 3 తరాలుగా అదే స్థలంలో 2 కుంటల జాగలో ముగ్గురు నలుగురు కుటుంబాలు ఉంటారు. కానీ ఇప్పటి మట్టికి కానీ ఆ ఇళ్ల ప్లాట్లు అనేది ఇవ్వలేదు. ఇది ఎప్పుడు కూడా మన రోడ్డు మీద ఉన్నటువంటి ఎండమావులు ఏదైతే ఉంటాయో వాటి దగ్గర పోతే అందనంత దూరంలో జరుగుతూ ఉంటాయి. అలానే ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ ప్రజలకు ఆశ చూపించడం, అయ్యో మనకి ఇల్లులు ఇస్తే ఈ ప్రభుత్వంతో మనకి ఇల్లులు ఇస్తారని ఆశపడుతూ వాళ్ళకు ఓట్లేయటం, మళ్ళీ గద్దెనెక్కంగానే వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. మేము ఒకటే ఈ ప్రభుత్వాలనే డిమాండ్ చేసేది ఏంటంటే సామాన్య ప్రజానికానికి ఏదైతే కనీస అవసరాలు విద్య, వైద్యం, ఇల్లు, గూడు ఈ 3 చాలా అవసరం. కానీ దీనికి రివర్స్ రూపంలోనే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకి వీటిని అందకుండా చేస్తుంది. దానికి సాక్ష్యమే ఇది. గత 12 సంవత్సరాలు కూడా ఈ ఇల్లులు అనేది నిరంతరంగా ఇది దీర్ఘకాలిక సమస్య అయిపోయింది. ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లో దగ్గర ఉన్నటువంటి ఈ లంచాలు తీసుకొని కొంతమందికి ఇవ్వటం, దాన్ని గొడవ కావటం, మళ్ళీ ఆఫ్ చేయటం. అంటే ఎప్పుడు ప్రజలు దాని మీద నిత్యం వాళ్ళ మనసు అలానే ఉండాలి, వాళ్ళు ఆశ పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. దానికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటున్నామంటే
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రజలకి అది లేదు ఇది లేదని పోరాటాలు చేసింది. మరి పోరాటాలు చేసినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నప్పుడు వాటిని గుర్తించి అమలు చేసే కాడ ఉండాలిగా, లేదు, కాలం ఎల్లదీస్తుంది. అలానే మేము ఇది చేసినాం అది చేసినటువంటి చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉండి ఇదే ప్రభుత్వం మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అని అంటే వీళ్ళిద్దరు ఆలోచనలని గుణగణాలను పరిశీలన చేసి ఉన్నటువంటి మనస్తత్వ గుణాలు కలిగినటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడే మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని తీర్చడానికి వాళ్ళు ఉంటారు. అలాగే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇదే తిరుమలాపాలెం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుత నాయకత్వం కానీ గత నాయకత్వం కానీ మనకి కనీసం 75 గజాల స్థలం ఇవ్వాలంటేనే 12 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. కానీ మరి ఇదే ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళకి ఫామ్ హౌజులు ఒక 5-6 కుంటల స్థలాలలో వాళ్ళు ఇల్లు కట్టుకొని విశాలమైన కార్లకి పార్కింగు, ఇంకా కుక్క పిల్లలకి ఆడుకోవడానికి గ్రౌండ్లు, ఇలాంటి వసతులు కల్పిస్తున్నాం. మరి మీరు మనుషులైనప్పుడు యువతల ప్రజలు కూడా మనుషులేగా, మరి వాళ్ళకు కూడా అంత విశాలమైన ఇల్లు ఉండాలనేది మరి మీకు అగుపించట్లేదా? కనీసం మినిమంలో ఒక కుంట జాగనంటేనే అది ఇరుకు గది, కానీ మీరు 75 గజాలు ఇచ్చి ఒక కోడి పిల్లనో కుక్క పిల్లనో లేదా ఒక చుట్టపు బంధువు వస్తే కనీసం వాళ్ళు విడిదిలో పడుకోవటానికి కూడా స్థలం లేకుండా మరీ అగ్గిపెట్టె లాంటి స్థలాలను చూయించుతూ ఈ ప్రజల జీవితాలతో ఆడుకుంటూ మీ కాలయాపన మొత్తం అవినీతి ద్వారా డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి మీ కొడుకులను కానీ కుమార్తెలను కానీ విదేశాలలో పంపించి డబ్బు సంపాదించి ఎన్నికల రాగానే అయ్యే డబ్బులు తీసుకొచ్చి ఇదే ప్రజలు వాళ్ళకి ఆర్థిక నష్టంగా ఉన్నటువంటి కనీస అవసరాలని ఆశ చూపించి వారి చేత మీరు ఓట్లని దొబ్బి ప్రలోభాలు పెట్టి ఓట్లను దొబ్బి మళ్ళీ రాజ్యం మీద కూర్చోవటం, మళ్ళీ ఉన్నటువంటి మట్టి మాఫియా అని, ఇసుక మాఫియా అని, కంకర అని, ఇంకా మైనింగ్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో డిపార్ట్మెంట్లలో కూడా ట్రాన్స్ఫర్ల కాడ డబ్బులు తీసుకొని ఈ వ్యవస్థను అతలాకుతలం చేస్తూ ప్రజలను చాలా పట్టి పీడిస్తూ మీరు వారి యొక్క రక్తాన్ని జుర్రుకు తాగుతున్నారు. కాబట్టి ఖబర్దార్ నాయకులారా, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ ప్రజలు ఏదో ఒక రోజు వారి యొక్క ఓటు విలువను ఖచ్చితంగా తెలుసుకొని మీరు ఆ ఓటుని కొనడానికి కూడా మీకు సరిపోనంత డబ్బులు సరిపోవు. ఆ చైతన్యం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, అది ప్రకృతి ధర్మం. కాబట్టి ఇకనైనా మీకు మానవ విలువలు కానీ మానవ గుణగణాలు ఉన్నట్టయితే మానవీయ కోణంతో ఆలోచించి మీరు ఏదైతే కనీస హృదయ స్పందనలను పరిశీలన చేసుకొని ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేదానికి కృషి చేయాలని కోరుకుంటూ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అలాగే తిరుమలాపాలెంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న పేదలలో నిరుపేదలుగా ఉన్న 130 మందికి పట్టాలు మంజూరు చేసింది, కానీ స్థలాలు కేటాయించలేదు. వారికి ఎలాంటి 75 గజాలు కేటాయించినప్పటికీ స్థలాలు చూపించలేదని బీఎస్పీ పార్టీ నుంచి తిరుమలపాలెం మండలం నుంచి పుల్లయ్య గారు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు దరఖాస్తు భూముల కోసం అంటే ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న దాంట్లో పేదలలో నిరుపేదలను గుర్తించి 135 మందికి పట్టాలు మంజూరు చేసింది. కానీ వాళ్ళకు స్థలాలు కేటాయించకపోవడంతో ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీలు ఉంటూ ఇబ్బందులు పడతారు గత 30 సంవత్సరాల నుంచి. దీనికి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని మా కష్టాలని గుర్తించి నిరుపేదలుగా ఉన్న మాకు వెంటనే స్థలాలు కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.